హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ సునీల్ తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా, నేను నా కిచెన్ టూర్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే నేను నా కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఎలా క్లీన్ చేసుకుంటున్నాను, ఇవన్నీ మీకు చూపిస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. సో అసలు ఆలస్యం చేయకుండా మనమైతే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇదండి మా కిచెన్. ఇలా ఉంటుంది. హాల్లోంచి చూస్తే ఇలా ఎల్ షేప్లో కిచెన్ ఉంటుంది. అండ్ ఇది ఓపెన్ కిచెన్ అనమాట. మొత్తం ఓపెన్గా ఉంటుంది. అండ్ దాని పక్కన ఉన్నది అదంతా డైనింగ్ ఏరియా. బట్ అక్కడ మేము డైనింగ్ టేబుల్ ఏం ప్లేస్ చేయలేదు. జస్ట్ ఒక ఫ్రిడ్జ్ పెట్టి అక్కడ నేను డ్రెస్సింగ్ టేబుల్ అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే సన్లైట్ డైరెక్ట్గా వస్తుంది కదా, సో మేకప్ ఏదైనా చేసుకునేటప్పుడు బాగుంటుంది అని చెప్పేసి అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అరేంజ్ చేశాను. సో కిచెన్ అయితే ఇలా ఉంటుంది మొత్తం. అంటే ఇది మాడ్యులర్ కిచెన్ కాదు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కింద ఏవైతే ఈ డ్రాస్లో కొన్ని వస్తాయి కదా, ఎక్స్ట్రా డ్రాస్ అవి వస్తాయి మన గిన్నెలు అవి పెట్టుకోవడానికి. సో అలాంటివి ఏమి ఉండవన్నమాట. ఇవన్నీ జస్ట్ నార్మల్గా ఓపెన్గా ఉంటాయన్నమాట. అండ్ ఇది సింక్ కింద డస్ట్బిన్ ఏరియా. అండ్ ఇవన్నీ నేను యూజ్ చేయను, ఎందుకంటే ఇక్కడ మాత్రం జస్ట్ రైస్ డబ్బా ఉంటుంది. ఇక్కడ ఏమి ఉండవు. ఇవన్నీ అన్వాంటెడ్ స్టఫ్ పెట్టుకుంటాను. కొన్ని అవసరం లేనివి ఏమైనా కావాలి అంటే అవి ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ ఇంకా గ్యాస్ సిలిండర్ ఒకటి ఉంటుంది కింద. ఇక్కడేమో క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్ అలాంటి లిక్విడ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఓవరాల్గా చూస్తే ఇలా ఉంటుంది స్టవ్. ఇది మ్యాక్సిమం క్లీన్గానే ఉంటుంది, ఎందుకంటే నేను ఎక్కువగా పప్పులు అలాంటివి చేసినప్పుడు మాత్రం పక్కనే ఉంటాను పొంగిపోకుండా ఉండడానికి. సో అందుకని ఇది మ్యాక్సిమం ఇలా క్లీన్గానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఎప్పుడైనా చూసుకోకపోతే మాత్రం అప్పుడు పాడవుతుంది కాబట్టి అప్పుడు క్లీన్ చేసుకుంటాను. బట్ రెగ్యులర్గా నార్మల్గా ఇది పెట్టి క్లీన్ చేస్తే సరిపోద్ది అనమాట. అంత డీప్ క్లీనింగ్ అవసరం లేదు. మ్యాక్సిమం మనం ఏంటంటే స్టవ్ని పాడవకుండా చూసుకున్నాం అనుకోండి, సో క్లీనింగ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం నేనేంటంటే ఇక్కడ పాలు, టీ అలాంటివి పెట్టినప్పుడు, పప్పు అలాంటివి ఏమైనా పప్పుచారు, సాంబార్ అలాంటివి కుక్ చేసినప్పుడు ఇక్కడే ఉంటాను కాబట్టి అవి పొంగిపోకుండా చూసుకుంటాను. అవి మనం మెయిన్ వాటి వల్లే స్టవ్ పాడవుతుంది కాబట్టి మెయిన్ పాడవకుండా చూసుకుంటే మనకి మెయింటెనెన్స్ అది క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకని నేను పాడు చేయకుండా చూసుకుంటాను అనమాట. అంటే ఎక్కువసార్లు క్లీన్ చేయడం కన్నా మనం కొంచెం నీట్గా మెయింటైన్ చేయడానికి చూసుకుంటాను. సో కౌంటర్ టాప్ ఇలా ఎల్ షేప్లో ఉంటుంది అనమాట. చాలా స్పేషియస్గా ఉంటుంది కిచెన్ అంతా. ఒక ఇద్దరు ముగ్గురైనా ఇక్కడ ఇలా నించుని ఇలా వంట చేసుకోవచ్చు. అండ్ ఈ ఓపెన్ కిచెన్లో బెనిఫిట్ ఏంటంటే మనం ఇటువైపు నుంచి ఒకటి యూజ్ చేసుకుంటూ వంట చేయొచ్చు, అండ్ అటువైపు ఒకరు వెళ్ళి అటు నుంచి కూడా అలా వంట చేసుకోవచ్చు అనమాట. అంటే ఇద్దరు పక్కనే నించుని వంట చేస్తే కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది కదా, అటువైపు కూడా వెళ్ళి నించుని వంట చేసుకోవచ్చు అనమాట. ఇద్దరు ఒకేసారి వంట చేసుకోవచ్చు హ్యాపీగా. సో అలా ఉంటుంది. నాకు మెయిన్ అది నచ్చింది ఈ కిచెన్లో. అండ్ ఇక్కడ ఈ కౌంటర్ టాప్ మీద నేను ఇక్కడ ఇలా ఒక చిన్న స్టాండ్ పెట్టుకున్నాను. అండ్ ఇది మీకు ఆల్రెడీ చూపించాను, నేను డీమార్ట్లో తీసుకున్నాను. నాకు ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. అంటే మూత తీసి పెట్టుకోవడం అది నాకు అంత పేషెన్స్ ఉండదు కొన్నిసార్లు. సో టప్ అని కొట్టేస్తూ ఉంటాను అనమాట. అదే ఇలా అయితే కొంచెం ఈజీగా ఉప్పు, కారం అండ్ షుగర్ మెయిన్ మనం యూజ్ చేసేవి అవి తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ కింద పసుపు, టీ పొడి అలాంటివి ఉంటాయి చిన్న చిన్నవి. అండ్ నెక్స్ట్ సింక్ ఏరియాకి వస్తే ఇక్కడ స్టీల్ సింక్ వచ్చింది. అండ్ క్లీనింగ్ లిక్విడ్స్ ఇక్కడ పెట్టుకున్నాను, సోప్ అండ్ లిక్విడ్ అండ్ హ్యాండ్ వాష్. ఇది కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి. అండ్ ఇక్కడ ఒక స్టాండ్ అరేంజ్ చేసుకున్నాను. ఇలాగా అన్నీ పెట్టను, జస్ట్ ఇవి కొన్ని పెడతాను. వాటర్ బాటిల్స్ క్లీన్ చేసేది, అండ్ ఈ ఫిల్టర్స్, అండ్ ఇది అల్లం టీ చేసుకునేటప్పుడు దీంతో అల్లం చెక్కుకోవడానికి బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ చాపింగ్ బోర్డ్, ఇక్కడ వాచ్ ఉంది బట్ అది కరెక్ట్ టైం కాదు. అండ్ ఇటువైపు వస్తే
ఇక్కడ బిందె పెట్టుకున్నా, ఇందులో రెగ్యులర్ కుకింగ్ కోసం వాటర్ వేసుకుంటాను. అండ్ ఇది వచ్చి నేను ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లోనో తీసుకున్నాను, గుర్తులేదు. కప్ స్టాండ్, టీ కప్ స్టాండ్. ఇది నాకు బాగా నచ్చిందనమాట. ఈ కప్స్ ఏంటంటే మనం లోపల పెడితే, అంటే మన దగ్గర ఇది మాడ్యులర్ కిచెన్ కాదు కాబట్టి సో లోపల ఏవి కౌంటర్స్లా ఉండవు. సో ఇవి నార్మల్గా పెట్టినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి పగిలిపోతున్నాయి. సో నాకు ఇది యూస్ఫుల్గా అనిపించిందని ఇది తీసుకున్నాను అనమాట. సో దీనికి మనం కప్స్ పెట్టుకోవడం వల్ల ఇవి ఈజీగా ఉంటాయి అన్నమాట. మెయింటెనెన్స్ అది ఫ్రీగా ఉంటుంది అండ్ వెంటనే కావాలనుకునేటప్పుడు తీసుకోవచ్చు. సో ఇది ఒకటి తీసుకున్నాను, అది ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రైస్ కుక్కర్ ప్లేస్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఆనియన్స్ అండ్ పొటాటోస్ పెట్టుకున్నాను. సో ఇలా ఉంటుంది ఫైనల్గా కౌంటర్ టాప్. నెక్స్ట్ ఇంకా ఈ ర్యాక్స్ విషయానికి వస్తే ఇది లోపల ఏమీ ఉండదన్నమాట. జస్ట్ లోపల ప్లంబింగ్ రిలేటెడ్ పైప్స్ అవి ఉంటాయి, మొత్తం పైప్ లైన్ అంతా ఉంటుంది అంతే. అది మనకి యూజ్ అయ్యేది కాదు. అండ్ ఇక్కడ వచ్చి ఇలా ఉంటుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ ర్యాక్లో ఇలా మొత్తం అన్ని స్టీల్వి ప్లేస్ చేసుకున్నాను. ఇది మొత్తం, ఈ చిన్నది మొత్తం స్పూన్స్ అండ్ ఫోక్స్కి పెట్టుకున్నా అండ్ ఇంకొక దాంట్లో అన్ని గరెట్లు పెట్టాను. ఇవన్నీ పెద్దవి కుకింగ్కి రిలేటెడ్ గరెట్లు అవి పెట్టాను. అండ్ ఇక్కడ మొత్తం అన్ని సైజెస్లో ఉండే గిన్నెలు ఉంటాయి కదా, సో అవి పెట్టాను. ఇవి నార్మల్గా ఇలాంటి టైప్ గిన్నెలు అన్నమాట. సో ఈ టైప్ అన్నీ ఒక దగ్గర అండ్ ఇలాంటివన్నీ ఒక దగ్గర, మొత్తం అన్నీ ఇలా పెట్టాను. అండ్ లోపల ఈ మగ్స్, గ్లాస్ మగ్స్, గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో ఆ మూలకుంటే అవి మన చేతులు తగిలి పడిపోవడం, పగిలిపోవడం అలాంటిది అవ్వదు కాబట్టి అలా పెట్టాను. అండ్ ఇది ఒక చిన్న ఆర్గనైజర్ తీసుకుని ఇందులో మొత్తం అన్ని ప్లేట్స్, అన్ని డిఫరెంట్ సైజెస్ ప్లేట్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. సో చిన్న ప్లేట్ నుంచి పెద్ద ప్లేట్స్ వరకు అన్ని ప్లేట్స్ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇంకా గ్లాసెస్, ఇంకా పైన మూతలు పెట్టుకునేవన్నీ ఇంక ఇక్కడ పెట్టాను. అండ్ సెకండ్ ర్యాక్లో ఇలా ఉంటుంది. మ్యాక్సిమం ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇవి అన్నీ సర్వింగ్ బౌల్స్ అన్నమాట. ఇదేమో యాక్చువల్గా వేయింగ్ స్కేల్ బౌల్ ఇది. సో అంటే మా హస్బెండ్కి కొన్నిసార్లు డైట్ చేసినప్పుడు మెజర్ చేసుకుంటారు తను ఎంత ఫుడ్ తినాలి అని, దాన్ని బట్టి ఇది యూజ్ అవుతుందన్నమాట. వేయింగ్ స్కేల్, దాని మీద ఈ బౌల్ అనమాట. అండ్ ఇవన్నీ ప్లాస్టిక్ స్పూన్స్, ఇవన్నీ ఇందులో పెట్టాను. ఇవన్నీ వుడెన్వి అండ్ కొన్ని ప్లాస్టిక్ స్పూన్స్ అవి ఇందులో పెట్టా. ఈ వుడెన్ స్పాచులాస్, చపాతీ కర్ర ఇలాంటివి. అండ్ లోపల అన్నీ ప్లాస్టిక్ బౌల్సే ఉంటాయి మ్యాక్సిమం. ప్లాస్టిక్ ప్లేట్స్, ఇలా ప్లాస్టిక్ బౌల్స్ అన్నీ ఇలా ప్లేస్ చేస్తాను. ఇవేంటంటే వెజిటబుల్స్ అవి క్లీన్ చేసుకునేవన్నమాట. అండ్ పైన కొంచెం పెద్ద పెద్ద కుక్కర్స్, కళాయి, ఇవి ఇలాంటివి అన్నీ కర్రీస్ అవి కుక్ చేసుకునేవి పెట్టాను పైన. అండ్ దాని బ్యాక్ సైడ్ ఏమో బిర్యానీ గిన్నె పెద్ద పెద్ద ఉంటాయి కదా, సో అలాంటివి పెట్టాను. సో కంప్లీట్గా ఈ ర్యాక్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇది చూద్దాం. సో ఇది ఇలా ఉంటుంది కంప్లీట్గా. ఫస్ట్ పైన చూస్తే ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి కదా,
పెద్ద తపాలు, కుక్కర్, గిన్నెలు అవన్నీ. సో అవి పైన పెట్టాను. అండ్ వేయింగ్ స్కేల్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. సో ఇది వేయింగ్ స్కేల్. మనం ఫుడ్ మెజర్మెంట్స్ అవి చూసుకోవడానికి, ఎన్ని గ్రామ్స్ తింటున్నాం ఏంటి అని చూసుకోవడానికి మా హస్బెండ్ అది తీసుకున్నారు. అండ్ మనం కేక్ అలాంటివి చేసినప్పుడు కూడా అవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎన్ని గ్రామ్స్ అవన్నీ మెజర్మెంట్స్తో కుక్ చేసేవి ఏవైనా చేసుకునేటప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్రాసరీ ఐటమ్స్ అన్నీ ఇలా సర్దుకున్నాను. అంటే బాటిల్స్లో వేయగా మిగిలినవి, ఇంకా కొన్ని ప్యాక్లోనే ఉండాల్సినవి, అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది. అండ్ మిక్సీ కూడా ఇక్కడ పెట్టుకున్నాం. అండ్ ఎక్స్ట్రా డబ్బాలు అవి ఆ పక్కన పెట్టేశాను. సో మళ్ళీ కావాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఆయిల్స్ ఇక్కడ ఎందుకు పెట్టానంటే, నేను కొంచెం వేడి చేసుకొని హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటాను కాబట్టి, కిచెన్లో ఉంటే వెంటనే మనం వేడి చేసుకొని హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చని ఆయిల్స్ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఓపెన్ చేయగా మిగిలిన ప్యాకెట్స్నేమో ఇలా జిప్ లాక్ క్లిప్స్తో క్లోజ్ చేసేసి ఇక్కడ పెట్టేశాను. సో కొన్ని ఐటమ్స్ అన్నీ ఇందులో ప్లేస్ చేసుకున్నాను. సో పైన ఇలా ఉంటుందన్నమాట. అండ్ కిందకు వచ్చేస్తే కింద మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునేవన్నీ ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నాను. మొత్తం ఇవన్నీ పప్పులు అండ్ పౌడర్స్, అంటే పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి అలాంటివి. అండ్ ఇవేమో అన్నీ కాఫీ ప్యాకెట్స్ అండ్ రస్క్ టీలో ముంచుకొని తినడానికి, ఇంకా పచ్చళ్ళు, పప్పులు, ఇవన్నీ అందరికీ తెలిసినవే కదా. సో ఇలాంటి ఇదేమో గరం మసాలా, హోల్ గరం మసాలా అనమాట, అన్ని రా స్పైసెస్. అండ్ దాని కింద మసాలా పౌడర్స్ అన్నీ, చికెన్, మటన్ మసాలా అలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ అనమాట. అండ్ దాని మీద నేను రాసుకుంటాను. మళ్ళీ సునీల్ కన్ఫ్యూజ్ అవుతారు కదా ఎప్పుడైనా. తను ఒకవేళ చూస్తే ఓపెన్ చేసి తనకి ఏంటి అనేది తెలియదు కాబట్టి, అండ్ నాకు కూడా తెలియదు, ఒక్కొక్కసారి నేను కూడా మర్చిపోతాను. అందుకని వీటికి రాస్తాను అనమాట ఇలాగా. సో ఇది చికెన్ మసాలా. అలా ఒక్కొక్క డబ్బాకి దాని మీద పేరు రాయడం వల్ల అవి ఏంటి అనేది తెలుస్తుంది. ఎందుకంటే నాకు ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్ అయింది. చికెన్ మసాలా అనుకొని సాంబార్ పౌడర్ చికెన్లో వేస్తాను. సో ఆ చికెన్ ఆ రోజు అస్సలు బాగాలేదనమాట, పాడైపోయింది. సో అప్పటి నుంచి ఇలా రాసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నాను అంతే. నార్మల్గా అందరూ అరేంజ్ చేసినట్టే, ఇందులో అంత స్పెషల్గా చెప్పడానికి అయితే ఏం లేదు. సో ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ షెల్ఫ్ లైనర్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట మనకి. ఇవి పేపర్ కాదు, సమ్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట. చాలా బాగుంటుంది. ఇది వాషబుల్ అనమాట. ఏదైనా పడినా కానీ మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. ఈ 2 ర్యాక్స్కి నేను షెల్ఫ్ లైనర్స్ యూస్ చేశాను. ఎందుకంటే ఇవి పౌడర్స్, ఈ పచ్చడిలో ఆయిల్ ఒక్కొక్కసారి లీక్ అవుతూ ఉంటుంది అండి. ఆయిల్ బాటిల్ పెట్టడం వల్ల మనకి ఇక్కడ మరక పడుతూ ఉంటుంది. అండ్ ఏవైనా పౌడర్స్ పడిపోయినా కానీ ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అవుతుందని నేను ఈ 2 ర్యాక్స్లోనే ఈ షెల్ఫ్ లైనర్ పెట్టాను. ఈ పక్కనున్న వాటిల్లోని నేను పెట్టలేదన్నమాట. అంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, నీట్గా బాగుంటుంది. బట్ ఏంటంటే నేను అవి నా వార్డ్రోబ్లో పెట్టాను. సో మళ్ళీ తీసుకోవాలి. సో వీటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది చెక్ చేయండి. అండ్ నేను ఇక్కడ ఏవైనా ఆన్లైన్లో తీసుకున్న ఐటమ్స్ ఉంటే నేను వాటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో కిచెన్ నుంచి చూస్తే హాల్ అలా ఉంటుంది అనమాట. కర్టన్స్ వేసి కవర్ చేశాను. ఎందుకంటే ఎవరైనా అక్కడ కూర్చున్నప్పుడు మనం ఇక్కడ కుక్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మనం ఇక్కడ మన వంట మనం చేసుకోవచ్చు. సో అందుకని ఇలా కవర్ చేశాను. కుకింగ్ అంతా అయిపోయి కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇవి నేను పక్కకు జరిపేస్తాను అనమాట. ఇంకా కర్టన్స్ అన్నీ ఇంకా పక్కకి లాగేస్తాను. సో అప్పుడు ఇంకా మొత్తం కనిపిస్తుంది కిచెన్. సో ఫైనల్గా అయితే ఇలా ఉంది. నేనైతే ఇలా సింపుల్గా అరేంజ్ చేసుకున్నాను. పెద్ద హడావిడిగా ఏమీ ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ కిందవన్నీ పనికిరాని కబోర్డ్స్ అనమాట ఇవన్నీ. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇక్కడ ప్లంబింగ్ది పైప్స్ ఉన్నాయని. సో ఆ పైప్స్ వల్ల, అందులో లీకేజ్ వల్ల ఈ కింద అన్నీ పాడైపోయాయి అనమాట.
అంటే చెమ్మగా ఉంటాయి. సో అవి యూజ్ చేయడానికి పనికిరావు. వీటిల్లో నేను ఏం పెట్టను అనమాట. అన్నీ ఏమైనా పనికిరాని సామాన్లు అవి ఉంటే వీటిల్లో పెట్టుకుంటాను. మామూలుగా అయితే ఏమైనా పెట్టామంటే పాడైపోతాయి. సో అందుకే నేను వాటిలో ఏం పెట్టను. ఇవి జస్ట్ షో ఆఫ్కి అలా ఉన్నాయి అంతే. వాటి వల్ల అయితే పెద్దగా యూజ్ లేదు. ఒకవేళ ఇవి బాగుంటే ఇవి మరీ ఇంత క్లమ్జీగా కాకుండా కొంచెం నీట్గా సర్దుకోవచ్చు. ఇవి బాగాలేవు కాబట్టి ఇంకా అన్నీ అక్కడే సర్దుకోవాల్సి వచ్చిందనమాట. సో ఫైనల్గా అయితే కిచెన్ ఇలా ఉంటుంది. సో అదండి నా కిచెన్ డోర్ మొత్తం. మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మరి ఎక్కువ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ఏం చెప్పలేదు, చెప్పడానికి కూడా అంత డీటెయిల్స్ ఏం లేవు. సో పైన అయితే అలా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. రెగ్యులర్గా అయితే నేను వీక్లీ వన్స్ అంతా బాగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మంత్లీ వన్స్ అలాగే డీప్ క్లీనింగ్ చేస్తాను. సో అలా చేయడం వల్ల కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. అండ్ ఇదేమీ నా ఓన్ హౌస్ కాదు, ఇది రెంటెడ్ హౌస్ అనమాట. సో రెంటెడ్ హౌస్ కాబట్టి మనకి నచ్చిన కిచెన్ ఉన్న ఇల్లు మనం తీసుకోవచ్చు. ఓన్ హౌస్ అయితే మనకి ఏ కిచెన్ ఉందో ఆ కిచెన్నే మనం అందంగా సర్దుకోవడానికి ట్రై చేయాలి. సో మళ్ళీ మీరు కిచెన్ పెద్దది ఉంటే ఎలాగైనా సర్దుకోవచ్చు అని అనుకుంటారు కదా. అంటే మనకి చిన్న కిచెన్ అయినా పెద్ద కిచెన్ అయినా అది మనం అరేంజ్ చేసుకోవడంలోనే ఉంటుంది. పెద్దదైతే బాగా అరేంజ్ చేసుకోవడం, చిన్నదైతే సరిగ్గా చేయలేకపోవడం అలా ఏం ఉండదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.